హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ కిచెన్. నేను మీ రాజీ. ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ స్పైసీ ఆంధ్ర స్టైల్ ఇడ్లీ కారం పొడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని అది కూడా రోస్ట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవన్నీ బాగా స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 10 to 15 ఎండుమిర్చి వేసి కూడా బాగా రోస్ట్ అయ్యాక కొద్దిగా చింతపండు వేసుకొని ఫ్రై చేశాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇవన్నీ కొద్దిగా కూల్ అయ్యాక ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మన ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ కారం పొడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా అనిపించిందో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.